ఇప్పుడైతే షూట్ అయిపోయిందని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇప్పుడే రామ్ చరణ్ గారు అయితే బయటికి వెళ్ళిపోయే విజువల్ కూడా మన ఛానల్లో మీరు చూస్తుండొచ్చు. అలాగే నాగార్జున సార్ కూడా వెళ్ళిపోయే విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. మొత్తం 5 గేట్లు ఉన్నాయి ఇప్పుడు అన్నపూర్ణకి. ఇది ఫ్రంట్ గేట్ అనమాట. ఇది ఫ్రంట్ గేటు. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఏదైతే ఉందో ఎండింగ్ అయితే ఇంకో గేట్ పెట్టడం జరిగింది. అలాగే అన్నపూర్ణ నుంచి బ్యాక్ సైడ్కి ఇంకో గేటు. మొత్తం 5 గేట్లు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం ఫుల్ బందోబస్తు అయితే ఉంది. ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం షూట్ అయితే అయిపోయింది. ఎవరైతే గెస్ట్ రామ్ చరణ్ గారు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే నాగార్జున సార్ కూడా అయిపోయింది. విన్నర్ అయితే మాత్రం 99% మనకి చెప్పింది అయితే మాత్రం తెలిసింది కూడా ఓన్లీ నిఖిల్ విన్నర్ అయ్యాడు అని చెప్పి చాలామంది అయితే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా బయటకు వచ్చిన వాళ్ళు కూడా నిఖిలే అని చెప్పడం తెలుస్తుంది. అలాగే ఆల్రెడీ టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటి వరకు మేము బయటికి పంపించాము. యాజమాన్యం మా టీవీ యాజమాన్యం అయితే తెలియజేసిందంట బయటికి అయితే పంపించాము. ఓన్లీ ఉదయం 6 తర్వాతే పంపిస్తాము, వీళ్ళందరినీ హోటల్కి అయితే తరలిస్తాము అని న్యూస్ అయితే మనకు తెలిసింది. ఇది ఎంతవరకు కరెక్టో లేదో తెలియదు కానీ ఫుల్ అయితే ఎవరు లోపలికైతే అలౌ లేకుండా మొత్తం బార్గెట్స్ అయితే భారీగా ఒక బాహుబలి రేంజ్లో అయితే మాత్రం ప్లాన్ చేశారు. ఎవరికి ఒక్క కామన్ మ్యాన్కి కూడా ఎలాంటి హానికరం జరగకుండా ఉండాలని చెప్పి గట్టి ప్లాన్ చేశారు. చూద్దాం ఎవరైనా వస్తారా, అసలు మనం వాళ్ళ విజువల్స్ తీసుకోగలమా ఏంటనేది చూద్దాం. చూడండి మొత్తం అసలు ఓన్లీ పోలీసులు తప్ప రోడ్డు మీద కామన్ మ్యాన్ అనేవాడే లేడు. మొత్తం చూసుకోండి. చూశారు కదా పోలీసులు అయితే మాత్రం మీడియా అయినా ఓన్లీ ట్యాగ్ ఉంటేనే, ట్యాగ్ లేకపోతే మీడియా పర్సన్ కూడా నాట్ అలౌ అని అందరినీ అయితే మాత్రం చాలా నీట్గా చెప్తున్నారు. వెళ్ళాలనుకునే వాళ్ళు మీడియా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళటానికి లేదు. ఓన్లీ బిగ్ బాస్ సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ, బయట వాళ్ళు అయితే నాట్ అలౌ అయితే అని చెప్పి నీట్గా అయితే చెప్పడం జరుగుతుంది. ఒక పెద్ద సినిమా ఎలా అయితే ఉంటుందో అంత భారీగా ప్లాన్ చేశారు. ఎవరికి ఏ హానికరం జరగకూడదు, ఏ సెలబ్రిటీకి ఏమీ జరగకూడదు, ఎలాంటి వెహికల్స్ కానీ రాళ్ళు దాడి కూడా జరగకూడదు. చాలా బందోబస్తు అయితే మాత్రం పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఎవరికి నాట్ అలౌ, చూడడానికి ఎవరికి లేదు. మీ ఎప్పుడైనా సరే ఒక మీటింగ్ పెట్టుకుని ఒక ప్రెస్ కానీ ఒక ఏదైనా పెద్ద వేదికలో చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోవాలి అని కూడా చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు అయితే మాత్రం నీట్గా, అసలు ఒక్క కామన్ మ్యాన్ కూడా లోపలికి అలౌ లేదు అని క్లారిటీగా చెప్తా ఉన్నారు. పోలీసులు అయితే మాత్రం చాలా నీట్గా చెప్తున్నారు. ఎవరు వచ్చినా సరే బాబు వద్దు, వెళ్ళిపోండి, మీకు దెబ్బలు తగులుతాయి, కామ్గా అయితే వెళ్ళిపోండి. మళ్ళీ మీకు ఎప్పుడైనా బయట ఎక్కడైనా దొరికితే అక్కడ మీరు మీ ఫ్యాన్స్ని కలుసుకుందరు, కానీ ఇక్కడైతే వద్దు అని చెప్పి 5 1 కాదు 2 కాదు మొత్తం 5 గేట్లు అయితే పెట్టడం జరిగింది. 5 గేట్లలో కూడా ఒక 50 మంది పోలీసులు అయితే మాత్రం ఉన్నారు. ఒక్కొక్కరు 50 మంది ఉన్నారు. ఒక్కరిని కూడా లోపలికి రానివ్వట్లేదు. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మొత్తం అందరూ ట్రాఫిక్ కానీ నార్మల్ పోలీసులు కానీ అలాగే మిలిటరీకి సంబంధించి కానీ ప్రతి ఒక్కళ్ళు అయితే మాత్రం దిగిపోయారు. ఎవరు ఒక్క పర్సన్ చేయమని కూడా లోపలికైతే అలౌ లేదు. ఎందుకంటే మళ్ళా అల్లు అర్జున్ గారు ఏదైతే సినిమాలో జరిగింది కదా, సినిమాకు ముందు సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిసలాట, అలాగే ఇంకొక ప్రాణం కూడా కోల్పోకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరిని నీట్గా అయితే చెప్పడం జరుగుతుంది. ప్రజల యొక్క ఏదైతే ప్రజలకి అన్యాయం జరగకుండా నీట్గా, ఏ దెబ్బ తగలకూడదు, ఏ ప్రాణం బలవకూడదు అని చెప్పి ఫుల్ భారీగా బాహుబలి రేంజ్లో అయితే మాత్రం బారిగేట్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ అన్న ఒకసారి మాట్లాడు అన్న, ఏంటి నార్మల్గా అంటే ఏంటి ఎంత భద్రత పెట్ట కారణం ఏంటి? మాట్లాడకూడదు అంటున్నారు. ఓన్లీ మేము మాట్లాడకూడదు, ఓన్లీ డ్యూటీ మాత్రమే చెయ్యాలి, ఎవరిని లోపల రానివ్వకూడదు, అదే మా డ్యూటీ. ఇంకొకటి నోట్లోంచి మాట అయితే రానివ్వం, ఓన్లీ వద్దు అని చెప్తాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడైతే అన్నపూర్ణ మెయిన్ గేట్ దగ్గర అయితే మాత్రం ట్రాఫిక్ నీట్గా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. అలాగే జనాన్ని కూడా లోపల రానివ్వకుండా నీట్గా అయితే అడ్డుకుంటున్నారు.